నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. సాక్ష్యం ఇది. దావీదు ఏం చెప్తున్నాడు? సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? నేను ఆయన యొద్ద విచారణ చేశాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. ఎస్, భయాల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి తప్పించేది దేవుడు ఒక్కడే. తప్పించాలంటే ఏం చేయాలి? మనము దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. చాలామంది వాళ్ళు తప్పించుకునే ప్రయత్నాలు, సొంత ప్రయత్నాలు చేస్తారు. హలో, నా వైపు చూడండి. బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, భయములు వచ్చినప్పుడు ఎలా తప్పించుకుందామా అని వాళ్ళ సొంత ప్రయత్నాలు చేస్తారు. తప్పించుకోలేరు. గుర్తుపెట్టుకోండి, మనం దేని నుండి కూడా తప్పించుకోలేము. మనం ఎంత సొంత తెలివితేటలు ఉపయోగించినా, ఎంత జ్ఞానంగా ప్రవర్తించినా తప్పించుకోగలరా? అయితే మనల్ని తప్పించేవాడు ఒకడు ఉన్నాడు. అందుకే మన ప్రయత్నాలన్నీ మానుకొని, ప్రభువా తప్పైపోయింది, క్షమించు నాయన, ఇక నువ్వే నాకు దిక్కయ్యా, నువ్వే నన్ను తప్పించయ్యా అని ఎవరైతే నిస్సహాయుకులుగా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారో, ఆయన శరణు వేడుకుంటారో, దేవుడు వారిని తప్పిస్తాడు. మీరు తప్పించుకుంటారా, తప్పించబడతారా? చెప్పండి. మీ ప్రయత్నాలన్నీ తప్పించుకునే ప్రయత్నాలే. కరోనా నుండి తప్పించుకోవాలని మనుషులందరూ ప్రయత్నం చేశారు. తప్పించుకున్నారా? గుర్తుపెట్టుకోండి, సమస్యల్లో పడటమే మనకు తెలుసు, కానీ మన వల్ల అయింది, కానీ ఎవ్వడు తప్పించుకోలేడు. కోటీశ్వరులు, డాక్టర్లనే వారి దగ్గర ఇంటికి పిలిపించుకొని ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ దే ఆర్ అనేబుల్ టు ఎస్కేప్ ఫ్రమ్ కరోనా. మీకు విషయం తెలుసా? కరోనా ఎంత ఉంటుంది? కరోనాని ఎవరైనా చూడగలరా? చూడాలంటే డాక్టర్లే చూడాలా. అది కూడా ఎలా చూడాలి? మామూలు కళ్ళకు కనబడదు. అది ఏమంటారు చూసేవాటిని? మైక్రోస్కోప్లో చూడాలి. అంటే కంటికి కనబడని కరోనా కూడా పెద్ద పెద్ద కట్అవుట్లను ఏం చేసింది? కట్ చేసి పడేసింది. ఇంతింతలా ఉన్నోళ్ళు, ఇంత ఎత్తులున్నోళ్ళు, ఇన్నిన్ని డబ్బులున్నోళ్ళు కూడా కరోనా చేతిలో కాటు వేయబడి భూమి మీద నుంచి కట్ అయిపోయారు. నేను సాయంత్రం ఎందుకో వాక్యం వింటా ఉంటే సుధాకర్ గారు ఒక మాట చెప్పారు. మనిషి బ్రతికున్నంత వరకు మనిషి కాళ్ళ కింద దుమ్ము ఉంటుందట, మట్టి ఉంటుందట, భూమి ఉంటుందట. ఏంటి? మనిషి బ్రతికున్నంత వరకు మనిషి కాళ్ళ కింద ఏముంటుంది? భూమి, మట్టి ఉంటుందంట. అంతేగా? మీ కాళ్ళ కింద ఏముంది? మట్టేగా. మనిషి చనిపోయిన తర్వాత మనం భూమి కిందికి వెళ్ళిపోతాం, భూమి మన పైకి వచ్చేసిద్దంట. అంతే కదా? రాత్రే ఓ సమాధి కార్యక్రమం ఇక్కడ చేశాను నేను, ఈశ్పాదమయ్య గారితో కలిసి. 7:30 అట్లా, ఇంకా వర్షం స్టార్ట్ అవ్వాల. ఈ పక్కనే వెళ్ళేటప్పుడు చూడండి, క్రాంతిది, బ్రదర్ క్రాంతి, మట్టిలో పెట్టారు, మట్టి వేశారు. అదొక ప్రోగ్రాం ఉంటుంది. మీరు ఇప్పుడు సమాధి కార్యక్రమానికి వెళ్ళారా? ఫస్ట్ మళ్ళీ పాస్టర్ గారే మట్టి వేయాలి. లోపలికి దించిన తర్వాత ఫస్ట్ ఈశ్పాదం గారు వేశారు, ఆ తర్వాత నేను వేశాను, ఆ తర్వాత అందరూ వేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మట్టి మన మీదికి వచ్చేసింది. మనం బతికున్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద ఉంటుంది, మనం చనిపోయిన తర్వాత మన మీదికి వచ్చేస్తుంది. భూమి కింద ఉంటాం, ఇక భూమి పైన ఉండం. మరణించిన తర్వాత మనం భూమి కిందికి వెళ్ళిపోవాలి. అందుకే దయచేసి తప్పించుకునే ప్రయత్నాలు చేయకండి.
చాలామంది పెద్ద జ్ఞానవంతుల్లాగా, తెలివి గలవాళ్ళలాగా మేము తప్పించుకోగలం, మేము ఎస్కేప్ అవ్వగలం సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి అనుకుంటారు. ఎవ్వరి వల్ల అవ్వదు, తప్పించేవాడు ఆయన. అందుకే దావీదు ఏం చెప్తున్నాడు? ఏం చెప్పాడమ్మా? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. నేను తప్పించుకున్నానని అట్లా. సాక్ష్యాలు కూడా కొంతమందికి చెప్పడం రాదు. మీరు తప్పించుకున్నారా? దేవుడు తప్పించాడా? మీరు బాగుపడ్డారా? దేవుడు బాగు చేశాడా? అవ్వ ఏమంట చూడండి ఒకసారి, ఆదికాండంలోకి రండి. మొదటి అధ్యాయమా రెండో అధ్యాయమా? నాలుగో అధ్యాయం మొదటి వచనం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నానెను. ఏందంట? తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. ఎవరి దయ వలన సంపాదించుకుంది అమ్మా? దేవుని దయ వలన సంపాదించుకుంది. దేవుని దయ లేకపోతే సంపాదించుకోవడం ఏమి? మీరు అనుకుంటారు నేనే సంపాదించుకుంటాను అన్నీ అని. మీరు సంపాదించుకోవట్లా. మనం సంపాదించుకునేది ఏది ఉండదు. దేవుని దయ వలన ఆయన మనకి ఇచ్చేదే అంతా. ప్రైజ్ ది లార్డ్. తర్వాత చూడండి,